సార్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, అట్లనే ఆయనకి నేనంటే కూడా ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే ఆబ్వియస్గా ఫస్ట్ క్లాస్ నేనే వచ్చాను కాబట్టి నా మీద ప్రత్యేకమైన అభిమానం ఉండేది సార్కి. ఇప్పుడు కూడా టచ్లో ఉంటాడు సారు. వాళ్ళ పాప మా క్లాస్మేటు, సార్తో పాటు వాళ్ళ పాపని కూడా రిక్వెస్ట్ చేసిన, సార్ కంపల్సరీ రావాలి ఈ ఫంక్షన్కి అన్నట్టు, మీరు రాకపోతే మాకంతా మిస్ అవుతుంది అన్నట్టు మేము చాలాసేపు రిక్వెస్ట్ చేస్తే సార్ వచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళ పాపని కూడా రిక్వెస్ట్ చేశాను. సుందరరావు సార్ కూడా మా క్లాస్లో అంటే మొత్తం ఆల్మోస్ట్ ఇంగ్లీషు, సైన్స్, మ్యాథ్స్ ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులు డీల్ చేశారు. ఈ సార్ వల్ల టీం రాకముందు ఈ 2003 to 5 మన సార్ వాళ్ళు ఎవరైతే ఆ టీం రాకముందు 2002 వరకు ఒక్కరే మాకు అన్ని సబ్జెక్టులు హ్యాండిల్ చేసి మేము అత్యుత్తమంగా విద్యని అభ్యసించేలా మాకు తోడ్పడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ 8th క్లాస్కి వచ్చేసరికి మన టీం అంతా వచ్చిర్రు. 2003 to 5 మాకు ఈ స్కూల్కి స్వర్ణయుగం అన్నట్టు. మామూలుగా మనం హిస్టరీలో చదువుకుంటాం, రాయల కాలంలో కృష్ణదేవరాయలు, మొఘల్స్ కాలంలో అక్బర్ ఎట్లా స్వర్ణయుగం అంటారో, ఈ 2003 to 5 మా స్కూల్కి మేము ఉన్నందుకు స్వర్ణయుగం మనకి. అంత అంటే ఇది మాటల్లో చెప్పడం కాదు, అక్కడ బోర్డు ఉంది. ఆ బోర్డు చూస్తే మన హెడ్ మాస్టర్ రూమ్ లో బోర్డు ఉంది. ఆ బోర్డు చూస్తే 2003 to 5, 3 to 7 ఆ మార్క్స్ మీకు కనపడతాయి. అంత ముందు బ్యాచ్ వాళ్ళకి 2003 to 7 మధ్యలో ఉన్న 10th క్లాస్ అయినా మన పాస్ పర్సంటేజ్ అయినా మీరు ఉండడం వల్లే అంత సక్సెస్ఫుల్ గా మన స్కూలు అన్ని రంగాలలో ఆల్మోస్ట్ అన్నిట్లో చాలా మంచి అత్యుత్తమ ప్రతిభ కనపరిచింది టీచర్. అందరికీ నేను పాదాభివందనం చేస్తున్నాను ఈ సందర్భంగా. ఇక ఒక్కొక్క సార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ముందుగా తెరిసా మేడం, సీనియర్ కాబట్టి తెరిసా మేడంతో స్టార్ట్ చేస్తా. తెరిసా మేడంకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందరూ మనం 1 2 3 ఇట్లా 1 2 3 అని లెక్క పెడితే తెరిసా 1 2 3 అది ఐకానిక్ అనమాట. తెరిసా మేడంకి ఒక స్పెషాలిటీ అది నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. 1 అంటే 1 2 3 ఇట్లా కౌంట్ చేస్తూ వస్తారు. అది తెరిసా మేడం స్పెషాలిటీ అనమాట. తెరిసా మేడం కూడా మాకు 8th లో సోషల్తో పాటు ఇంగ్లీష్ కూడా డీల్ చేశారు చాలా రోజులు. పద్మశ్రీ మేడం కంటే ముందు ఇంగ్లీష్ కూడా చెప్పారు. మాకు ఇంకా గుర్తుంది. మీరు నాకు ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే, నాకు ఒకసారి క్విజ్ కాంపిటీషన్ లో తెరిసా మేడం చాక్లెట్ ఇచ్చింది. నాకు అది ఇంకా గుర్తుంది. ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగిందంటే ఒక 2-3 టీమ్స్ చెప్పలేకపోయినాయి. మా టీం దగ్గరకు వచ్చేసరికి నేను చెప్పిన, నాకు ప్రత్యేకంగా చాక్లెట్ ఇచ్చింది. అది నాకు చాలా బాగా గుర్తుంది. ఇక నెక్స్ట్ చంద్రశేఖర్ సార్ అంటే నాకు కొంచెం కోపం ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే నేను 8th లో సైన్స్ ఫేర్కి పోయినా మన స్కూల్ తరపున, 10th లో పోయినా, 9th లో చంద్రశేఖర్ సార్ నన్ను వద్దన్నాడు. అందుకని నాకు కోపం కొద్దిగా అప్పుడప్పుడు ఉంటుంది. కానీ దాన్ని మాత్రం నేను మనసులో ఏం పెట్టుకోలేదు. కాకపోతే మన స్కూల్ నుండి ఆయన హెడ్ మాస్టర్ ఎట్లనో ఈ టీంకి లీడర్ లాగా ఆయన్ని మన స్కూల్ని అన్నిట్లో ముందు నుండి నడిపించినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. నెక్స్ట్ ఆశా టీచర్ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఆల్రెడీ అందరూ చెప్పేసారు. మాకు ఇంకా గుర్తుంది, మీరు చెప్పిన ఫస్ట్ స్కూల్లోకి ఎంటర్ అయిన తర్వాత మేము 8th క్లాస్లో ఉన్నాం. మాకు చెప్పిన ఫస్ట్ పోయం విద్య నిగూఢ గుప్తమగు యుద్ధము రూపము పూర్జాలకి, అది మైండ్లో గుర్తుండిపోయింది. జనరల్గా అంతకుముందు తెలుగు సబ్జెక్టులు చెప్పిన వాళ్ళందరూ పద్యం చెప్పి తాత్పర్యం చెప్తే అట్లా ఒక రోజులో ఒక లెసన్ అయిపోయింది. కానీ మేడం ఏం చేసిందంటే ఒక పద్యం మొత్తం ఒక రోజు మొత్తం ఒక పద్యమే చెప్పింది. అది ఎట్లంటే మీరు చెప్పలేదు, మా మెదడులో చొప్పించారు. అది మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోయింది. మీరు చెప్పిన మాతృవేగ వేదన, జడివాన, బొండు మల్లెలు, ప్రవరుని స్వాగతం, ఇక ప్రవరుని స్వాగతం అనే ఆ పాఠం అయితే మా కళ్ళ ముందే విజువల్స్ ఇట్లా మేము ఊహించుకుంటాం. ఆ ప్రవరుడు ఇట్లా చేసిండు, హిమాలయాలకు పోయిండు, ఆయన కాళ్ళకి లేపనం అరిగిపోయింది. ఇవన్నీ మాకు ఇక రామాయణ మహాభారతాలు మీరు చెప్పే స్టోరీలు అయితే మా కళ్ళ ముందు ఇప్పుడు కూడా వెళ్ళాడుతున్నాయి మేడం. దాంతో పాటుగా మీరు మమ్మల్ని కల్చరల్ యాక్టివిటీస్ మీ టీం అంతా మీరున్న 2003 to 5 మాకున్న టీం అంతా ప్రతి సాటర్డే ఏదో కల్చరల్ యాక్టివిటీ పెట్టేటోళ్ళు. అది ఎస్ఐ రైటింగ్, డిబేటా, క్విజా ఇట్లా పెట్టి మమ్మల్ని మిర్యాలు కూడా, హుజూర్ నగర్, సూర్యాపేట, నల్గొండ ఇట్లా తీసుకెళ్లి మమ్మల్ని సోషల్గా కూడా చాలా మాకు ఎంతో నాలెడ్జ్ పెంచే విధంగా మీకు తయారు చేశారు. నేనైతే ప్రత్యేకంగా చెప్తున్నా, నాకు ఈ ఉద్యోగం రావడానికి కారణం మీ పుణ్యమే అని నేను గర్వంగా చెప్తా. రవి సారు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అంటాడు, అరే నువ్వు ఎంత ఎస్ఐ అయితే నీకేంద్ర నాకేంద్రా, నేను చెప్పడం వల్ల నీకు ఉద్యోగం వచ్చింది అంటాడు. అది అక్షర సత్యం. నేను సార్ ముందు కూడా చాలా సార్లు చెప్పిన, నిజం సార్ మీరు చెప్పిన మ్యాథ్స్ వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది, 100% చెప్తున్నా. మీరు చెప్పిన ఫిజిక్స్ వల్లనే, మీరు చెప్పిన సోషల్ వల్లనే, మీరు చెప్పిన సబ్జెక్ట్ వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది. నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. సార్ ఎక్కడ చెప్పినా కానీ, ఒకసారి నేను స్టేషన్లో సూర్యాపేట స్టేషన్ చేసినప్పుడు ఏదో కేసు రాస్తుంటే రవి సార్ ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తే అంటే చెవి దగ్గర మాట్లాడే అవకాశం లేక నేను లౌడ్ స్పీకర్ పెట్టినా,
దొర ఏడనో దొర దారికారు ఏడనో నువ్వు ఎస్ఐ అయితే నాకెందుకే, నేను చెప్పిన చదువువల్ల నీకు వచ్చే ఉద్యోగం వచ్చినాడు. మా కానిస్టేబుల్ అందరూ విని అది నవ్విరు. నవ్వితే నేను ఫోన్ కట్ చేసిన తర్వాత చెప్పిన రవి సార్ గురించి. రవి సార్ గొప్పతనం ఏంటంటే 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఎన్ని చెప్పినా కానీ ఫస్ట్ వస్తాడు స్కూల్లోకి రాగానే బోర్డు మధ్యలో గణితం అని రాస్తాడు. గణితం అని రాసేసి ఇక అరే 8th క్లాస్ నుంచి వస్తాడు. 9th వచ్చిన తర్వాత అరే బుక్లో 22వ పేజీ తీయండి అంటాడు. అది మైండ్లో ఫిక్స్ చేస్తాడు. 22వ పేజీ తీయండి అంటాడు. పలానా లెక్క చెప్తాడు. బుక్ చూడకుండా కూడా లెక్కలు చెప్పగలిగే ఒకే ఒక మాస్టారు మన రవి సారు. అందరు కొట్టి అంటారు కానీ ఆయన కొట్టడం వల్లనే మనం కొద్దిగా గొప్ప అన్ని సబ్జెక్టులు పాస్ అయినాము. ఆయన కొట్టడం వల్ల మ్యాథ్స్ అంటే జనరల్ గా ఎవరికైనా భయం ఉంటుంది. ఆ భయంతోనో భక్తితోనో ఏదో ఒక విధంగా ఆయన మన మ్యాథ్స్ సబ్జెక్టు పాస్ అయ్యే విధంగా చేసిండు. నాకైతే గర్వంగా చెప్తున్నా, అన్ని సబ్జెక్టుల కంటే ఎక్కువ 93 మార్కులు మ్యాథ్స్ లో వచ్చినాయి. ఈ రోజు కూడా గర్వంగా చెప్తున్నా రవి సార్ చెప్పిన మ్యాథ్స్ వల్లనే. అంతేకాదు మన దాంట్లో చాలా మందికి సారు ఓన్గా ట్యూషన్ చెప్పిండు. ఇక్కడే ఉండి ట్యూషన్ చెప్పిండు. ఆయన ట్యూషన్ చెప్పడం వల్ల కూడా మనం సక్సెస్ఫుల్ గా ఈ రోజు అందరం సక్సెస్ఫుల్ గా అయినాం. నెక్స్ట్ పద్మశ్రీ టీచర్ పద్మశ్రీ రవి సార్ మీరు రండి ఇక్కడ రవి సార్కి సన్మాన కార్యక్రమం చేస్తున్నాం. Satish, continue. Thank you so much, sir. Satish, continue. మన ఫ్రెండ్స్ అందరితో మంచిగా ప్రశాంతంగా అంటే ఎలాంటి తప్పులు చేయకుండా సన్మార్గంలో నడవడానికి నైతిక విలువలతో బతకడానికి సార్ కొట్టడం వల్లే కారణం. చాలా మంది ఇప్పుడు టీచర్లు కూడా మన సోషల్ మీడియాలో చూస్తుంటాం. టీచర్లతో తన్నులు తినకపోతే మనం పెద్ద అయిన తర్వాత పోలీసులతో తన్నులు తింటామంట. టీచర్లతో తన్నులు తింటేనే మంచిది. మనం కొద్దిగా గొప్ప భయంతోనో భక్తితోనో మంచిగా ఉంటాం. లేకపోతే పెద్ద అయిన తర్వాత ఏదో తప్పు చేసి పోలీసులతో తన్నులు తినాల్సి వస్తుంది. దాని బదులు టీచర్తో తన్నులు తింటాం కన్నా ఉత్తమమైన పని ఇంకోటి లేదు. కాబట్టి ఎంత తన్నులు తింటే అంత మంచిది. అదొకటి మనసులో పెట్టుకోవాలి అందరూ. రవి సార్ చెప్పడం వల్లనే మాకు అందరికీ మ్యాథ్స్ లో 100% సక్సెస్ఫుల్ గా సారు స్కూల్తో పాటు ట్యూషన్ కూడా అంటే తన పర్సనల్ లైఫ్ ను కూడా మనకి త్యాగం చేసిండు. పొద్దున సాయంత్రం ట్యూషన్ కూడా 24 గంటలు ఆయన దగ్గర 8th 10th ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది సార్ దగ్గర ట్యూషన్కి పోయే సక్సెస్ఫుల్ గా మనం 10th పాస్ అయినామో అంతో ఇంతో మనకి అన్ని సబ్జెక్టులలో జ్ఞానం ఉందంటే రవి సార్ దయే. ఈ విషయంలో మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎంత చెప్పినా తక్కువ. మీరు మాకు ఇచ్చే దాంట్లో మీ సన్మానం అసలు దేనికి సరిపోదు. ఇంకా ఫ్యూచర్లో నాకైతే ప్రత్యేకంగా నేను ఈ స్థానంలో ఉన్నందుకు మన టీచర్లు ఎప్పుడు ఫోన్ చేసి ఏది అడిగినా నేను 100% చేయడానికే చూస్తా. నేను ఉదయనగర్ ఆర్ఐ ఉన్నప్పుడు కూడా సార్లు ఒకళ్ళు ఇద్దరు నాకు ఫోన్ చేసేవాళ్ళు. ఫోన్ చేస్తే నాకు చేతనైన పని చేసేటోని. ఈ విషయంలో అయితే ఒకసారి ఆశ మేడంకి బస్సులో సీట్ లేకపోయినా. ఎందుకంటే నేను హుజూర్నగర్ నుంచి గరిడేపల్లి కలెక్టరేట్కి వెళ్ళేది. గరిడేపల్లిలో దిగాల్సింది. మేడం ఎక్కడ ఎక్కిందో నేను చూడలేదు. నేను పోయేసరికి కీతవారిగూడెంలో చూసిన మేడం నిలబడి ఉంది. నన్ను చూసింది, నేను పలకరించిన. నేను దిగేసిన పొనుగోడు స్టేజ్ కాడ దిగేసిన. ఈ లోపు మేడం ఎక్కడ కూర్చొని నాకు కనపడలేదు. ఆ రోజు అయితే నేను ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా మేడం, నీకు సీట్ లేకపోయినా ఈ మాత్రం కూడా చేయలేకపోయినా మా టీచర్కి నాకని బాధ ఉంది. ఇంకా శకుంతల మేడం, నెక్స్ట్ శకుంతల మేడం అంటే మా బాయ్స్ అందరికి చాలా ఇష్టం. ఎందుకంటే 20 సంవత్సరాల కిందనే మేడం జెండర్ ఈక్వాలిటీ పాటించింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న టీచర్లందరూ అమ్మాయిలు ఏదో కొంత అంటే వాళ్ళు తిట్టకుండా కొట్టకుండా చూసేటోళ్ళు. శకుంతల మేడం మాత్రం సమానంగా మాతో పాటు సమానంగా కొట్టేది అమ్మాయిలు కూడా.
జెండర్ ఈక్వాలిటీ అప్పుడే పాటించింది శకుంతల మేడం. అందుకనే మీకు బాయ్స్ అంటే బాయ్స్ తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు మేడం. అండ్ మీకు ఎప్పుడు బాయ్స్ రుణపడి ఉంటాం. అందరూ ఇక్కడ ఉన్న సార్లందరూ అమ్మాయిలు ఒక మాట అనకపోయేది. శకుంతల టీచర్ మాత్రం బాయ్స్ అంటే పాపం తల్లిదండ్రులకు హెల్ప్ చేసుకుంటే ఎక్కడ ఉంటారు, మీకేమైందన్న మా ఇంటికాడ కూర్చొని చదువుకోలేరని ఇంకో 2 దెబ్బలు ఎక్కువ పెట్టేది. అందుకని ఇద్దరు కొడుకులు పుట్టినట్టు మేడం టీచర్. వెంకటేష్ సార్ అయితే మాకు గురువు గారి కంటే ఫ్రెండ్ అంటే ఉత్తమం. అంత మంచిగా ఫ్రెండ్లీగా ఇక సబ్జెక్ట్ పరంగా బయట విషయాల్లో అన్నిట్లో చాలా ఫ్రెండ్లీగా చాలా మంచిగా మాకు పాఠం చెప్పిండు. ఇప్పటికి కూడా ఫ్రెండ్ లాగానే ఉంటాడు వెంకటేష్ సార్. చాలా సంతోషం సార్. నెక్స్ట్ పీఈటీ సారు. మాకు పీఈటీ సార్ అంటే ఇక ఆయన కూడా ఒక ఫ్రెండ్ లాగానే. సాయంత్రం వస్తే మేము ఆటల పీరియడ్ ఎప్పుడు వచ్చేదాన్ని చూసేది. సార్ వాలీబాల్ ఆడటానికి 9th 10th అంతా ఎగబడేది. ఇక్కడ నుంచి ఎప్పుడు బెల్లి కొట్టినా ఉరికిపోయి వాలీబాల్ కోర్టులో ప్లేస్ లాపుకునేది. సార్ కోసం ఒక ప్లేస్ వదిలిపెట్టేది, మేము ప్లేస్ లాపుకునేది. ఎవరి కాళ్ళు సార్ 6 దాకా మాతో పాటు వాలీబాల్ ఆడేది. జనార్దన్ రెడ్డి సార్ అంటే వాలీబాల్కి అంత గుర్తు. అట్లే మనకి 8th క్లాస్ 9th క్లాస్లో కూడా మన డివిజన్ వైజ్గా గేమ్స్ అప్పుడు అంత సాహసం ఎవరు చేయకపోయింది. మన డివిజన్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో గేమ్స్ కండక్ట్ చేయడం సారు ఇనిషియేట్ తీసుకుని మనకి మన డివిజన్ లెవెల్లో గేమ్స్ కండక్ట్ చేసిండు. అందరు స్కూల్లో అందరూ వచ్చి ఇక్కడ జరిగినాయి. అవి ఇంకా గుర్తున్నాయి, మా కళ్ళలో మెదులుతున్నాయి సార్. మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ సుధాకర్ సార్. మాకు 8th క్లాస్లో మీరు చెప్పిన గ్రీకు వీరుడు ఇంకా గుర్తుంది. పై 22/7 ఉంటుంది పైన. సార్ మాకు ఈజీగా గుర్తుండడానికి గ్రీకు వీరుడు అని చెప్పేది. ఆ మాట ఇంకా మాకు మెదడులో ఇంకా నానుతుంది సార్. మీరు చెప్పిన కొద్ది రోజులే అయినా కానీ మాకు మ్యాథ్స్ అద్భుతంగా చెప్పారు. నాకైతే ప్రత్యేకంగా ఒకసారి గిఫ్ట్ ఇచ్చిపోయారు. ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ వచ్చినందుకు నాకు స్టేజ్ మీదకి పిలిపించి పెన్నులు అప్పుడు ఇచ్చారు. నాకు ఇంకా గుర్తుంది. మీరు లేకపోయినా మీరు ట్రాన్స్ఫర్ అయిపోయారు, మీకు అప్పుడు జాబ్ వచ్చిపోయారు. కానీ అయినా కానీ మళ్ళీ ప్రత్యేకంగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంక ఇక్కడ ఉన్న అందరి ఆల్మోస్ట్ మల్లేశ్వర సార్ ఇందాక చెప్పిన తాలియా బచావో అంటే మల్లేశ్వర సార్ ఉన్నది కొద్ది రోజులే, 6 months 1 year ఉండి కానీ మాకు హిందీ అద్భుతంగా చెప్పారు. మీరు ప్రతిదానికి అన్నింటిలో ప్రోత్సహించేది. మీ సబ్జెక్ట్ కాదు, పక్క సబ్జెక్టులు కూడా ఎవరైనా మ్యాథ్స్లో మంచిగా చేసినా కానీ ఫిజిక్స్లో ఏదైనా మంచిగా చెప్పినా కానీ ప్రోత్సహించేవాళ్ళు సార్. అది ఇంకా మాకు గుర్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అందరినీ కవర్ చేసిన ఆల్మోస్ట్ సుందర సార్ అయిపోయింది. చంద్ర సార్ అయితే మాకు చిన్నప్పుడు రజీ సార్ అనడం కంటే నేను అన్నానే మాట్లాడతా. చిన్నప్పటి నుంచి అంత క్లోజు, అంత ఫ్రెండ్. ఇప్పుడు కూడా ఆయన మార్గదర్శకుల్లో మీ ఎంత ఏ స్టేజ్లో ఎవరైనా అందరూ ఆయన సలహాలు సూచనలు పాటించడంలే. చాలా అద్భుతంగా గైడ్ చేస్తాడు మమ్మల్ని. తప్పుదోవ పట్టకుండా ప్రతి కార్యక్రమం అద్భుతంగా జరిగేందుకు మమ్మల్ని ఈ కార్యక్రమం కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత పర్ఫెక్ట్గా టైం బౌండ్లో చేసుకోవడానికి కారణం అన్న గైడెన్స్, రచి అన్న గైడెన్స్ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు కూడా చైతన్య సారిగా ప్రత్యేకంగా చెప్పాలి. నేను ఇందాక కూడా చెప్పినా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. ఈ స్కూల్లో చదివిన స్టూడెంట్స్లో 70% ఏదో ఒక రూపంలో సార్కి సార్ దగ్గర చదువు నేర్చుకున్న వాళ్ళే. మీరు చెప్పిన చిన్నప్పుడు మీరు చూపిన పాటలు, మీరు చెప్పిన సబ్జెక్టు వల్లనే మేము అంతా సక్సెస్ఫుల్గా ఈరోజు ఏదో ఒక ప్రొఫెషన్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రొఫెషన్లు ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క దారి ఎంచుకోవచ్చు. కానీ అన్నిటికన్నా ఉత్తమంగా నైతిక విలువలతో సామాజిక బాధ్యత ఉన్నదంటే మీ అందరి సహకారంతో మేము ఉన్నాం సార్. అది మాత్రం గర్వంగా చెప్పుకుంటున్నాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ స్కూల్కి స్వర్ణయుగం అంటే మీ పీరియడ్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నా, అది విత్ ప్రూఫ్, రికార్డు పరంగా విత్ ప్రూఫ్ తో ఉన్నది. అది ఆల్రెడీ పాస్ పర్సంటేజ్ అయినా ఫస్ట్ క్లాస్ మార్కులైనా మీరున్నప్పుడే 520 530 వచ్చినాయి. మీకన్నా ముందు ఒకళ్ళిద్దరికి వచ్చి ఉండొచ్చు, కానీ మీరున్నప్పుడు సిరీస్ కంటిన్యూస్ కన్సిక్యూటివ్ ఇయర్స్ లో వచ్చినాయి 500 దాటినాయి. మీ తర్వాత మళ్ళీ ఆ రికార్డు లేదు. కాబట్టి మీరున్న పీరియడ్ మాత్రం స్వర్ణయుగం సార్. మీరు గురువులుగా రావడం, అందులో మేము 8th to 10th కరెక్ట్ క్రూషియల్ పీరియడ్ లో మీ అందరి టీము మాకు రావడం మేము చేసుకున్న పుణ్యం అనుకుంటాము. మేము ప్రత్యేకంగా మీ పాదవందనం చేసినా తప్పు లేదు. కాబట్టి పాదవందనం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రతి ఒక్కరి కాలు మొక్కుతా ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, మాకు ఈ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను సతీష్ అంత పెద్దగా చెప్పను, కొంచెం షార్ట్ కట్ చేసి చెప్తాను నా ఎక్స్పీరియన్స్. మీ అందరిని చూసి టీచరే అవుతానని చెప్పేదాన్ని. ప్రతి ఒక్క టీచర్ కూడా నాకు టీచరే కావాలని ఉండేది. మిమ్మల్ని అందరినీ తెలుగు దగ్గర నుంచి హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ప్రతి టీచర్ చెప్పే విధానాన్ని అంత క్షుణ్ణంగా పరిశీలించేదాన్ని. బట్ నా లైఫ్లో ఏంటంటే డిగ్రీ అయిపోగానే వెంటనే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ కాగానే నా కోరిక మేరకు బీఈడీ కంప్లీట్ చేశాను. బీఈడీ కంప్లీట్ చేయగానే స్కూల్కి వెళ్ళాను 1 year. ప్రైవేట్ టీచర్గా వెళ్ళాను ఆక్స్ఫర్డ్ స్కూల్లో. అయిపోయిన తర్వాత వెంటనే కలిసి 2 బాబులు పుట్టారు వెంటనే. అప్పుడు బాగా ఆలోచించుకునేదాన్ని, ఏంటి నేను నా కోరిక ఎక్కడికి వెళ్ళింది, టీచర్ అవ్వాలని నా కోరిక ఎక్కడుంది, ఏంటి ఎలా దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని. అప్పుడు నాకు థాట్
వచ్చింది. అందరూ ట్యూషన్స్ చెప్పేవాళ్ళు. సార్ రవి సార్ని చూశాను, చైతన్య సార్ చూశాను. ఒక టీచర్, ఒక మ్యామ్ అని పిలిపించుకోవాలని కోరిక నాలో బలంగా పాతుకొని పోయింది. బట్ ఏం చేయాలంటే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఒక ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేసుకున్నాను. ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేసుకున్న ప్రతిరోజు ప్రతి తెలుగు సబ్జెక్ట్ నుంచి సోషల్ సబ్జెక్ట్ వరకు చెప్తుంటే ఆ చెప్పే విధానాన్ని ఇదిగో మా ఆశ మ్యామ్ ఇలా తెలుగు ఎక్స్ప్లెయిన్ చేసి, మ్యామ్ మీకు అన్ని సబ్జెక్ట్స్ వచ్చా అని అడిగేవాళ్ళు మా స్టూడెంట్స్. నాకు అన్నీ వచ్చు. బట్ లైఫ్లో కొన్నిసార్లు వెనక్కి ఉండాల్సి వస్తుంది, తప్పదు. లైఫ్లో లీడ్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ మ్యామ్కి సజెషన్స్ కూడా కాల్ చేస్తాను అప్పుడప్పుడు మ్యామ్స్కి. మ్యామ్ ఎలా లైఫ్లో ఎలా ఉండాలి, ఏంటి, ఎలా చేస్తే ఫుల్ఫిల్ అవుతుంది, నీకు ఎలా ఉంటే కన్వీనియంట్గా అలా చేయమ్మా అని అడ్వైజ్లు కూడా ఇస్తారు మ్యామ్స్కి. కొంతమంది మ్యామ్స్కి కాల్ చేశాను. కానీ ఇప్పుడు నేను ఒక టీచర్ అని పిలిపించుకుంటున్నానంటే అదంతా ఇక్కడ ఉన్న పేరున మీ అందరి వల్లనే పిలిపించుకున్నాను. నిజం చెప్తున్నా. స్కూల్లో మా పిల్లలు ఏదైనా దేంట్లో అయినా ఏదైనా బాగా ఫస్ట్ డిబేట్ కాంపిటీషన్స్లో అలా ఉన్నప్పుడు ఒకసారి మీ అమ్మని చూడాలిరా, మీ అమ్మని స్కూల్కి తీసుకురాని అన్నప్పుడు అది నా గొప్పతనం కాదు, మీ అందరి గొప్పతనం ముందు. అది నాకు రానటువంటిది మా పిల్లలకు వచ్చింది ముందు. అది కూడా మీ అదృష్టం వల్లనే వచ్చింది. పేరున నేను చెప్తున్నాను. అసలుకి మాకు మీ దగ్గర నుంచి నేర్చుకుంది ఎంతైతే ఉందో అంతకంటే నేను నా పిల్లలకి ఎక్కువ అందించాలనుకున్నాను. నా ట్యూషన్ పిల్లలకి ప్రతిరోజు మీ పేరు తలుచుకొని ఈ రోజు ఉండదు. నాకు ఇంత చిన్న అవకాశం ఇచ్చిన టీచర్స్కి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సరిత, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సార్లు ప్రజెంట్లో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు మరియు మీరు ఎటువంటి ఉద్యోగాల్లో ఎటువంటి పనులు ఉన్నా కూడా ఇప్పటికి కూడా ప్రియమైన విద్యార్థులకని సంబోధిస్తూ మీ కనాయక ఆశీస్సులు అభినందన తెలియజేస్తూ మొదలు పెడుతున్నాను. కానీ మేము తెలియని విధంగా మళ్ళీ నేను అనుకున్నాను పోయినసారి ఇదే లాస్ట్ టైమో ఇక అయిపోయింది, ఇక నేను రాలేనేమో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అనుకోని విధంగా మళ్ళీ గెట్ టుగెదర్ అని చెప్పి 20 years బ్యాక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మరలా వాళ్ళు ఈ విధంగా మమ్మల్ని ఎంతో ప్రేమతో అభిమానంతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా చూడటానికి అవకాశం కలగజేశారు. తిరిగి మేమందరం కూడా మళ్ళీ తిరిగి మిమ్మల్ని అందరినీ కూడా చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మరోసారి మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మీరు ఏ పనుల్లో ఎక్కడ ఏది చేసినా కూడా అదంతా కూడా మేము మాకు ఇచ్చిన బహుమానంగా మేము గుర్తిస్తున్నాం. ఎటువంటి పనైనా కూడా అది గుర్తిస్తూ మేము ఎంతగానో గర్వపడుతున్నాం. నిజంగా ఈ పిల్లలు చిన్నాళ్ళు ఇంత స్థాయికి వచ్చారు, ఇలాంటి స్థితిలో ఉన్నారు, ఇలా కుటుంబాలుగా వాళ్ళు జీవిస్తున్నారని చెప్పి ఎంతగానో సంతోషిస్తున్నాం. ఇక ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరినీ కూడా పేరున అందరికీ కూడా మళ్ళీ తిరిగి మిమ్మల్ని అందరినీ కూడా చూడగలిగినందుకు అందరినీ కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఇక మీరందరూ కూడా కుటుంబాల వారీగా మంచిగా పిల్లలతోటి నైతిక విలువలతోటి సమాజంలో మీకున్నటువంటి పనులను నిర్వర్తించుకుంటూ సుఖశాంతులతోటి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మరియు సమాజానికి అంతో ఎంతో సేవ చేయాలి. అందరినీ కూడా నేను ఎవరిని కూడా పేరుపైన ఎవరిని కూడా నేను మర్చిపోను. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రతి ఒక్క పిల్లల్ని అందరినీ కూడా పేరుపైన జీవిస్తూ అందరికీ కూడా నా యొక్క దీవెనలు మీకు సమర్పిస్తున్నాను. దేవుని చిత్తం అయితే మళ్ళీ ఒకసారి ఒకవేళ పిలిస్తే కూడా రాగలం. ఈ విధంగా మమ్మల్ని సన్మానించి గౌరవించినందుకు మళ్ళొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఇక్కడికి వచ్చి మమ్మల్ని సంతోషపెట్టినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ తెరిసా టీచర్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే టైం పంక్చువాలిటీ. టైం అంటే టైమే. 5 నిమిషాల్లో ముందు 5 నిమిషాలు లేట్ వచ్చిందంటే గేట్ నుంచి అటే వెళ్ళిపోతుంది. లీవ్ అవసరమైతే ఆ రోజు లీవ్ పెడుతుంది, కానీ స్కూల్లోకి మాత్రం రాదు. 5 minutes 10 minutes ముందే ఉంటుంది టీచరు. ఆ విషయంలో మీ పంక్చువాలిటీ మాకు మీరే స్ఫూర్తి మేడం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ చంద్రశేఖర్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. 2004, 2005 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులు, నేటి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరు, వేదిక మీద ఉన్నటువంటి నాతోటి ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళకి, ముఖ్యంగా రజ్వీకి అభినందనలు తెలియజేసుకుంటూ
నన్ను ఇంతగా మన సతీష్ కానీ ఇప్పుడు శ్రీకాంత్ కానీ వీళ్ళందరూ కూడా చాలామంది మాట్లాడినప్పుడు, సార్ మీ టీము చాలా గొప్పగా పనిచేసింది, ఆ గొప్పతనమే ఈ పాఠశాలలో అభివృద్ధికి పునాది వేసింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి నేను 2001 డిసెంబర్లో ఇక్కడికి రావటం జరిగింది. యాక్చువల్గా మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్గానే ఇక్కడికి రావటం జరిగింది. ఆ తర్వాత మ్యాథమెటిక్స్ అంటే పెద్దగా నాకు మా గురువు గారు అప్పట్లో మురళీధర్ రావు గారు ఉండేవాడు. ఆయన గవర్నమెంట్ హై స్కూల్లో మేము చదివేటప్పుడు 74, 77 బ్యాచ్లో మేము చదివాం అక్కడ 8th, 9th, 10th. సార్ పక్కనే నిలబడి నేను ల్యాబొరేటరీ, పెద్ద ల్యాబొరేటరీ ఉండేది మాకు అప్పుడు, చెక్కలతో చేసినటువంటి ల్యాబొరేటరీ ఉండేది అక్కడ హై స్కూల్లో. ఆ సార్ పక్కనే నిలబడి ఆ ప్రయోగాల్లో మ్యాక్సిమం ఇన్వాల్వ్ అయ్యేవాడిని. అప్పుడు మాకు 2001లో ఇక్కడ ఫిజికల్ సైన్స్ పోస్ట్ రావటం, నేను ఆ ఫిజికల్ సైన్స్ పోస్ట్లోకి కన్వర్ట్ కావటం, ఆ తర్వాత మిత్రుడు రవికుమార్ గారు ఇక్కడ మ్యాథ్స్గా రావటం జరిగింది. అదే టైంలో కృష్ణారావు గారు హెడ్ మాస్టర్గా ఉండి రిటైర్ అవటం, తర్వాత నేను ఎఫ్ఏసి బాధ్యతలు, నేను ఎంఆర్పిగా పోయినప్పుడు మేడం గారు, తర్వాత మిగతా సార్లు రావటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా నేను గొప్పగా చెప్పుకునే నేను పనిచేసిన పాఠశాలలన్నీ కూడా యూపీఎస్ హై స్కూల్సే. దాంట్లో నాకు పాఠాలు నేర్పినటువంటి పాఠశాల జెడ్పీహెచ్ఎస్ నేరేడుజల్ల హై స్కూల్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ అందరూ, నేనప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు 30 years, అల్లీపురం నుంచి అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గురువులందరూ కూడా ఒక్కొక్కళ్ళు చెప్పాలంటే ఒక పెద్ద డిక్షనరీ లాంటి వాళ్ళు. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క విషయాలు నేర్చుకున్నాం. అక్కడ నేర్చుకున్నటువంటి విషయాల్ని ఇక్కడ కమిట్మెంట్తో పనిచేయడం, తద్వారా ఈ పాఠశాలలో 418 మంది పిల్లలతో విరాజిల్లినటువంటి సందర్భం ఉన్నటువంటిది ఈ పాఠశాల. ఇక్కడికి నేను పాఠశాలకు వచ్చినప్పుడు కూడా చాలా ఆ పక్కన పెద్ద బొందు ఉండేది. అక్కడ 200 ట్రక్కుల మట్టి తోలిచ్చి మా జనార్దన్ రెడ్డి గారు పూర్తి సహకారం నాకు ఇక్కడ ఉన్నటువంటి మొక్కలన్నింటినీ పలకరించినట్లయితే చంద్రశేఖర్ సారు, జనార్దన్ రెడ్డి సార్ పేరు పిలుస్తుంటాము. ఎందుకంటే ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకున్నటువంటి ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థుల యొక్క కృషి కూడా దాంట్లో ఉంది, అది చెప్పక తప్పదు. మరి ఇంతటి ఉన్నతమైనటువంటి పాఠశాలలో విద్యార్థుల యొక్క విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతా ఉంది. దానికి కారణం ఎవరు? ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుల, ప్రైవేట్ పాఠశాలల, తల్లిదండ్రుల? క్వశ్చన్ మార్క్. మీరే క్వశ్చన్ చేసుకోవాలి. తర్వాత నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తా. ముందుగా ఈ మధ్యలో జరిగినటువంటి పహల్గాం సంఘటన ఒక ఘోరమైనటువంటి విపత్తు. అది ఎక్కడికి దారి తీసిందంటే యుద్ధానికే దారితీస్తుంది. అంటే ఒక యుద్ధం అనటానికి వీల్లేదు. అది అక్కడ ఉన్నటువంటి ఆ మిలిటెంట్స్ యొక్క 40 దాకా ఉన్నటువంటి మిలిటెంట్స్ యొక్క వాళ్ళ బేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ క్యాంపులు ఏవైతే ఉన్నాయో, ఆ క్యాంపుల్ని నిర్వీర్యం చేసే భాగమే కానీ ఇది పాకిస్తాన్ మీద యుద్ధం కాదు. మరి ఆ స్థితికి ఎందుకు వచ్చింది? ఎవరు కారణం? మతోన్మాదులైనటువంటి కొద్దిమంది. ఎందుకంటే మన భారతదేశంలో హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, పార్షికులు ఉన్నారు, ఇంకా చాలా చాలా మతాల వాళ్ళు ఉన్నారు. అయినప్పుడు కూడా ఒక వర్గంలో నుంచి కొంతమంది పుట్టుకొచ్చి నాశనం చేయాలి, శత్రు దేశాన్ని నాశనం చేయాలి. ఎంతవరకు నాశనం చేస్తారు? ఒక చీమ వచ్చేసి కాళ్ళు కుట్టుద్ది కానీ మనిషిని చంపలేదు. ఆ చీమ లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు కంటకాలుగా తయారు కావటానికి కారకులు ఎవరు? ఒక్కసారి మనం ఆలోచించాలి. మరి ఆ కంటకం, దారిలో ముళ్ళుంది, మనం నడిచే మార్గంలో ముళ్ళున్నాయి, ఆ ముళ్ళని ఎప్పటికప్పుడు ఏరేయాలనేదే ఇప్పుడు మోడీ చేసే ఒక
సింధూరం. ఏ సుందరం అది? ఆపరేషన్ సింధూరం అనే ప్రోగ్రాంతో అది మొదలవుతూ ఉంది, అది కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడైతే పాకిస్తాన్లో కానీ చుట్టుపక్కల ఏ దేశాల్లో కానీ భారతదేశానికి ఆటంకాన్ని కలిగించే ఎవడైనా సరే ఉండటానికి వీల్లేదు అనే దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంది. దానికి మనందరం సెల్యూట్ చేయాలి. అదేవిధంగా అక్కడ నిన్న మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. -40 డిగ్రీల సెంటీగ్రేడ్లో అక్కడ అతను పైలట్లని నడపటం, విమానాలు నడపటం, తర్వాత అక్కడ చేయటం జరిగిందని చెప్పడం జరిగింది. మరి అలాంటి పరిస్థితిలో నేడు ఉన్నటువంటి సైనికులు కూడా ఉన్నారు. మరి వాళ్ళ ఆ సైనికులు అక్కడ పహారా కాస్తూ ఉంటే మనం ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళందరి యొక్క కృషే మనం ఇక్కడ హాయిగా నిద్రపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి ఇంకొక విషయం ఏంటంటే, నేడు ఉచిత పథకాలు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మాకు అవసరమా సార్? 4 మాటలు మంచి మాటలు చెప్పుకొని పోవచ్చు. అంటే ఒక రకంగా మీరందరూ కూడా మీడియా కమ్యూనికేషన్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్ళిపోయినట్లయితే ఈ సమాచారం 10 మందికి చేరుతూ ఉంటుంది. ఏదైనా సరే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళు షేర్ చేసుకున్నప్పుడే అది చదువైనా కావచ్చు, విజ్ఞానమైనా కావచ్చు, మరేదైనా కావచ్చు. ఈ ఉచిత పథకాలు అనేవి త్వరలో ఈ మధ్య ఒక వీడియో చూశాను నేను. రాబోయే 10 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాలు దీవాలా తీసే పరిస్థితికి ఏర్పడింది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక్కొక్కళ్ళకి 30-40 లక్షలు గ్రాట్యుటీ, పిఎఫ్లు అన్నీ రావాల్సి ఉన్నాయి. అవి నేను ఇచ్చే పరిస్థితులు లేను. 5 డిఏలు రావాలి. వాటి గతి లేదు. ఒక పక్కన చూస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అప్పుల కుప్పలాగా తయారైంది. మరి దీనంటికి బాధ్యులు ఎవరు? పాలకుల, ప్రజలు అడుగుతున్నారు. ఒక ఇల్లున్నాయని నాకు ఇంకో ఇల్లు కావాలంటున్నాడు. 100 ఎకరాలు ఉన్న ఆసామి కూడా నాకు రైతు బంధు పథకం లేకపోతే ఇంకో పథకం కావాలంటున్నాడు. అవసరమా? ఎవరికి అవసరం? స్వచ్ఛందంగా ప్రజలే గనక వాటిని పక్కన పెట్టగలిగినట్లయితే ఎవరు పక్కన పెడతారు? ఎంతమంది పక్కన పెడతారు? నో. కావాలి, ఇంకా కావాలి. ఎంత కావాలి? చచ్చేటప్పుడు మనం ఏమన్నా 1 రూపాయి తీసుకుపోతావా? కోట్లు ఏమైనా కట్టుకొని పోతావా? ఎవడైతే బీదవారు ఉన్నారో, ఎవరైతే అనాథులు ఉన్నారో, ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరికైతే ఈ పథకాలు అవసరం ఉన్నాయో వాళ్ళు అనుభవిస్తే అప్పుడు ఈ పథకాలకి ఒక సార్థకత చేకూరుతుందని చెప్పేసి నేను అనుకుంటాను. దీంతో పాటుగా చివరిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేటి యువత ఒక్కసారి యువత గురించి ఆలోచిస్తే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. సెల్ ఫోన్లు, తాగుడు, ఇదేనా మూలం? ఇదేనా మనకి అవసరం? సామాజిక స్పృహ కలిగినటువంటి విద్యార్థులు, కార్యకర్తలు చాలా మంది పనులు చేస్తున్నారు. అందరినీ నేను అంటలేదు. కొంతమంది మాత్రం, చెడగొట్టే వాళ్ళు మాత్రమే అలాంటి కార్యక్రమాల్లో పాల్గొని మిగతా వాళ్ళని అంటారు కదా, కూసేగాడిద మేసేగాడిదని చెడగొట్టిందిరా అని చెప్పేసి అన్నట్టుగా. మరి అలాంటి యువతకి మీలాంటి ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎవరైతే ఇందాక సారు కొట్టారు ఆ రోజు మమ్మల్ని, అందుకని ఈరోజు మేము పోలీసుల చేతులతో దెబ్బలు తింటాం లేదనుకొచ్చారు. మరి ఆ రోజు మనకి పాత సామెత ఒకటి ఉంది. ఒకడు చిన్నప్పుడే వాళ్ళమ్మ పక్కన ఆకుకూరలు వేస్తే 5 సంవత్సరాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి చేసిన ఉపాధ్యాయ మిత్రులకు, గౌరవ వాళ్ళ మిత్రులు, పెద్దలకి, నా ప్రియమైన వారసులందరికీ కూడా నమస్సుమాంజలు ధన్యవాదాలు తెలుపుతూ, ఇంతసేపు మా విద్యార్థులు మీరు చాలా చక్కగా ఏ రంగంలో అభివృద్ధి చెందారో, ఏం పని చేస్తున్నారో చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మీరందరూ ఇవాళ ఆడ ఎస్ఐ అయ్యిండు, వాళ్ళకి బ్యాంక్ ఎంప్లాయ్ అయ్యిండు, ఇది ఆఖరి ఒక ఫార్మర్, రైతు బిడ్డ ఒక గొప్పవాడే. ఇలా వివిధ రంగాల్లో మీరు గొప్పవారనే, ప్రతి రంగానికి మూలమైన విద్యారంగము, విద్యారంగం దానికి భూమిక, విద్యారంగం అనేది ఒక నిచ్చెన నాటిది, పునాది రాయి. విద్యారంగం గట్టిగా ఉంటాడో వాడు భవిష్యత్తు కూడా అభివృద్ధిలోకి వస్తాడు.
కాబట్టి ఆ విద్యారంగంలో అలా రంగంలో పనిచేస్తూ మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అలా. ఎందుకంటే మొక్క వంగది మానవ వంగది అంటారు కదా, మేము అక్కడ వంచినాం. మేము వంగరు పోతుంటే నాకు తన్ని వంచినాం. ప్రతి ఒక్క లేపంటారు కదా నాన్న, మీరు నాకు ఎలా శత్రువు కాదు, కోపం కాదు. చిన్న ఉదాహరణ చెప్తానండి. మనం సూర్యాపేటలో ఒక బ్యాంకు వాళ్ళది రైతుల గొడవ నడుస్తుంది అక్కడ, రైతు బంధు దగ్గర. నేను వెళ్ళాను అక్కడికి. ఆ బ్యాంకు వచ్చి అందరి ముందరు సార్ నమస్కారం. వేదికపై ఉన్నటువంటి తోటి ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారాలు. అలాగే మీ అందరికీ ఆశిస్తున్నాం. మీ అందరినీ చూసి చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక మొక్కని మనం నాటి ఆ మొక్క పెద్దగా మన పీరియడ్లోనే పళ్ళనిస్తే ఒక రైతుకు ఎంత సంతోషం కలుగుతుంది. అలా మిమ్మల్ని చూసినప్పుడు మాకు అంత సంతోషంగా ఉంది. అంటారు చూడండి, పిల్లలు పుట్టినప్పుడు కాదు, ఆ పిల్లల పేరు తెచ్చినప్పుడు ఆ పిల్లలు పుట్టినందుకు సార్థకత అంటారు. మేము చదువు చెప్పినందుకు కాదు, మీరు ఈ చదువు నేర్చుకొని ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు చూడండి, అందుకు ఆ చదువుకు సార్థకత. ప్రతి వారికి నేను అప్పుడు కూడా ఇప్పుడు కూడా చెప్పేది ఒకటే, విద్య దదాతి వినయం. విద్య అనేది మనిషికి ఎప్పుడు కూడా వినయాన్ని చేకూర్చాలి. ఎంత నెక్స్ట్ పద్మశ్రీ మేడం మాట్లాడాల్సింది కోరుతున్నాం. పెదవీడిలో ఏర్పాటు చేసినటువంటి ఓల్డ్ స్టూడెంట్ ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ ఫంక్షన్కి అటెండ్ అయినటువంటి మా యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ గ్రూప్ అందరికీ కూడా ఈ రోజు యొక్క గెట్ టుగెదర్ పార్టీ శుభాకాంక్షలు. మరియు ఈ పార్టీకి అటెండ్ అయినటువంటి మా ఓల్డ్ స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఒక 20 days నుంచి మన ఈ గ్రూప్ పిల్లలు మాతోటి కమ్యూనికేట్ అవుతున్నారు బై ఫోన్. ఇట్లా గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేస్తున్నాం మేడం, అందరు రావాలి అనేసి మాకు మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నారు. నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ రోజు రానే వచ్చింది, అందుకని అందరం కూడా మేము వితౌట్ ఫెయిల్ అటెండ్ అయ్యాము. అయితే ఈరోజు మీ అందరినీ కూడా మేము అక్కడ ఈ స్కూల్లో వర్క్ చేసినప్పుడు 20 years బ్యాక్, అప్పుడు వెరీ స్మాల్ చిల్డ్రన్, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా ఈ యూత్ గెటప్లో బాయ్స్ని గర్ల్స్ని అందరినీ చూస్తుంటే ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ వెరీ మచ్. అండ్ ఎంతో సంతోషపడుతున్నా, ఐఎమ్ ఫీలింగ్ సో మచ్ హ్యాపీ.